నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి కదా. సో మరి దీంట్లో భాగంగా అందరికీ ఒక డౌట్ వచ్చింది. అదేంది, అరే మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు, మరి ఈసారైనా సరే వస్తారా లేదా అని చెప్పేసి అందరూ వెయిట్ చేశారు. కానీ ఎండ్ రిజల్ట్ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసెంబ్లీకి వచ్చిన సిచ్యువేషన్ మనకి ఏడా కూడా కనిపించలేదు. సో కాబట్టి నేను అటెండ్ అవ్వలేదు. సో మరి దాని తర్వాత మరి వైసీపీ ఎల్పీ సమావేశంలో ఆయన కొన్ని విషయాల గురించి మాట్లాడారు. ఏమని, ఇక్కడ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పోరాడటం కాదు, మండలంలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాడాలి అని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేశారనమాట. అయితే మరి దీంతో స్పష్టమైపోయింది అసెంబ్లీకి ఇక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు అని చెప్పేసి. అయితే మరి దీని గురించి పెద్ద చర్చ జరిగింది కదా. సో ఒక పక్కన చూస్తేనేమో మొన్నటి వరకు స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మరి వైసీపీ రావాలా, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, వస్తే ఇంకా అన్నిటి గురించి మాట్లాడదాం, వాళ్ళకి టైం కూడా ఇస్తాను, సో అన్నిటి గురించి చర్చిద్దామని చెప్పేసి ఒక పక్కనేమో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటువైపు ఏమో వీళ్ళేమో ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము రావని చెప్పేసి వీళ్ళైతే మొండికేస్తూ ఉన్నారనమాట. సో చూద్దాం ఇంక ఇదే విధంగా కొనసాగిద్దా, లేదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని అసెంబ్లీకి వస్తారా. సో చూద్దాం ఏం జరిగిద్ది అనేది.